ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరుకుంటుంది. నియోజకవర్గంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు 3 పార్టీలు సర్వశక్తులొడ్డుతున్నాయి. రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న జూబ్లీహిల్స్ రాజకీయంలో పైచేయి సాధించేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతోంది. బైపోల్లో ఏ పార్టీ గెలుస్తుందా అనేది ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభమై నెల రోజులు గడుస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచార సరళి కొనసాగిస్తున్నాయి. సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. పార్టీల సీనియర్ నేతలందరికీ ప్రధాన పక్షాలు ప్రచార బాధ్యతలు అప్పగించాయి. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీల మధ్యే పోరు కొనసాగబోతోందన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఎలాగైనా జూబ్లీహిల్స్లో విజయం సాధించి తన ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతేకాదు రాబోయే గ్రేటర్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ విజయం దోహదపడుతుందని భావించి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే అభ్యర్థిని ఎంపిక చేసి బీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చింది. మరోవైపు మంత్రివర్గంతో పాటు సీనియర్ నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను, కాంగ్రెస్ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, జూబ్లీహిల్స్లో గెలిస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తున్నారు. పేదల కోసం చేపడుతోన్న సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు నియోజకవర్గంలో 10 ఏళ్లుగా చేయని అభివృద్ధి పనులను ఎత్తిచూపుతున్నారు. ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను చేపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలతో భేటీ అవుతూ అమలు చేస్తోన్న పథకాలను వివరిస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకుని ప్రజల ముందుకు వెళుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ సైతం అధికారంలో ఉన్న 10 ఏళ్లు చేసిన అభివృద్ధి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వైఫల్యాలను వివరిస్తోంది. గులాబీ నేతలు కాంగ్రెస్ సర్కార్ హైడ్రాతో ఇళ్లు కూలుస్తోందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో వైఫల్యం, జాబ్ క్యాలెండర్, మహిళలకు ఇస్తామన్న హామీలు అమలు చేయలేదని, విద్యారంగం కుంటుపడిందని, మైనార్టీలను విస్మరించిందని, వక్ఫ్ చట్ట సవరణకు కాంగ్రెస్ మద్దతు తెలిపిందని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనే అంశాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరినీ ప్రచారంలోకి దించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు ఇలా అన్ని వర్గాలకు చెందిన నేతలతో వారి వారి కులాల ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. డివిజన్ల వారీగా వారందరికీ ప్రచార బాధ్యతలను అప్పగించింది. ప్రతి ఓటర్ను కలిసేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆ క్రమంలో ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రత్యర్థుల వైఫల్యాలను ఎత్తిచూపటమే కాకుండా వ్యక్తిగత దూషణల వరకు వెళుతున్నారు. పోటీ చేస్తోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పోటీ పడి మరి వారి వ్యక్తిగత అంశాలను సైతం ప్రస్తావిస్తూ కాంట్రవర్సీ అవుతోన్న ఘటనలున్నాయి. అంతేకాదు కొంతమంది బీఆర్ఎస్ నేతలు తమకు సహకరిస్తున్నారని కాంగ్రెస్, లేదు తమకు ఆ పార్టీలోని కొందరు సహకరిస్తున్నారని బీఆర్ఎస్, ఇలా 2 పార్టీలకు చెందినవారు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు పెడుతూ ఎన్నికల వేడి పెంచేస్తున్నారు. 2 పార్టీలకు చెందినవారు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. అంతేకాదు దూషణలు చేస్తున్నారని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం పరిపాటిగా మారింది. సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు, కార్టూన్లతోనూ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు బీజేపీ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని తొలుత అందరూ భావించారు. కానీ ఆ పార్టీ ప్రచారంలోనే వెనుకబడిందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పార్టీకి చెందిన కేంద్ర మంత్రులతో పాటు కొంతమంది మాత్రమే ప్రచారం చేస్తుండగా పార్టీ సీనియర్లు దూరంగా ఉండటం ఇప్పుడు ఆ పార్టీలోనే చర్చకు దారితీస్తోంది. తొలుత తామే విజయం సాధిస్తామని కొంతమంది నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రస్తుతం ప్రచారంలోనే వెనుకబడినట్లు స్పష్టమవుతోంది.
బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితమవుతుందని ఆ పార్టీలోని కొందరు నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏవైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీల భవిష్యత్తును సైతం ఈ ఉప ఎన్నికల ఫలితాలతో వెల్లడి కానుంది.